యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏవండి, మనం తిరిగి వచ్చినందుకు అత్తయ్య గారిలో పెద్దగా సంతోషం లేదేంటండి? పావని అక్క కూడా అదోలా ఉంది. మనం ఇంటి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కువగా బాధపడింది వాళ్ళిద్దరే వసు గారు. మనం తిరిగి వచ్చినందుకు ఎక్కువ సంతోషించేది కూడా వాళ్ళే. అనవసరమైన భయాలు అనుమానాలు పెట్టుకోకండి, ఓకేనా? నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. ఒరే భాస్కర్, అఖిల్, మీతో చెప్పడం మర్చిపోయానురా. మీరింట్లో లేనప్పుడు మీ ఫ్రెండ్స్ అని ఎవరో వచ్చారా? వదినా, వాళ్ళని వెళ్ళగొట్టావు కదా వదినా. ఏం చేయను వదినా, వాళ్ళని చూస్తుంటే నాకు వీళ్ళ భవిష్యత్తే కళ్ళ ముందు మెదిలింది. అదిగో వాళ్లే కాల్ చేస్తున్నారు. వీళ్ళకి 100 ఏళ్ల ఆయుష్. హలో, ఏరా ఎక్కడికి వెళ్ళారు? సారీ, మా ఫ్రెండ్స్ అనుకున్నాను. మీరెవరు? వాట్? ఎప్పుడు జరిగింది? మై గాడ్. ఓకే, మేమిప్పుడే వస్తున్నాం. ఏమేంద్ర పెద్దోడా? ఏమైందా? నువ్వు తన్ని తరిమేస్తున్న మా ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఏం చేయాలో తెలియక లాడ్జ్కి వెళ్ళి రూమ్ తీసుకొని విషం తాగి చచ్చిపోయారంట. అయ్యో, వాళ్ళంత పని చేస్తారని నాకు అసలు నిజంగా తెలియదురా. పాపం, మన మీద ఆశతో వచ్చిన వాణ్ణి నీ నోటి దురుస్తో తరిమేసుంటావు. ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకుని ఉంటారు. వాళ్ళ కోసం నన్ను అంటున్నారు కానీ రేపు మీ పరిస్థితి కూడా అంతేరా. ఏ దిక్కు లేకుండా దిక్కులేని చావు చేస్తారేమో.
రేపు మీ పరిస్థితి కూడా అంతేరా. ఏ దిక్కు లేకుండా దిక్కులేని చావు చేస్తారేమో. సర్వనాశనం, బూడిదా. ఏంటక్కా, నాకు చెప్తే నేను కూడా నీకు వంటల్లో సాయం చేసేదాన్ని కదా. పర్వాలేదు వసు. అదోలా ఉన్నావేంటక్కా? ఒంట్లో బాలేదా? ఎందుకు బాలేదమ్మా? మీరింటికి తిరిగి వచ్చినందుకు మీ అక్క చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. అందుకోసమే బయటిలా తినే ఏర్పాట్లు చేశాం కదా పావని. అప్పుడప్పుడు సంతోషంలో మాటలు రావద్దునా. పెద్దదినిప్పుడు ఆ స్థితిలోనే ఉంది. పెద్దక్కకి మాటలు రాకపోతేనే అక్క తరపున నేను మాట్లాడతాను. అక్క చెప్పాల్సిన వాడిని నేనే చెప్తాను. పెద్దమ్మా, నాకు ఇష్టమైన కర్రీస్ చేసావా? ఇక నుంచి అంతా మీ ఇష్టమేరా. మీరేం చెప్తే అది చేస్తారు. ఇకపై అందరి దృష్టి మీ పైనే ఉంటుంది. అవును, అభి ఎక్కడా? అనుకీర్తులు కూడా రాలేదు. అనుకీర్తులు ఇందాకే నిద్రపోయారన్నయ్య. భోజనానికి పిలుస్తున్నారు, రావదునా? నాకు ఆకలిగా లేదొదినా. ఆత్మహత్య చేసుకుని చనిపోయినా ఆ 2 జంటలే కళ్ల ముందు మెదులుతున్నాయి. వాళ్ళు కనిపిస్తున్నారా, లేక వాళ్ళ స్థానంలో భాస్కరు అక్కులు కనిపిస్తున్నారా? నిజం చెప్పనా వదినా, నిజంగా వాళ్ళ స్థానంలో భాస్కర్, అఖిలే కనిపిస్తున్నారు. పిచ్చి పిచ్చి కలలొస్తున్నాయి. భయం వేస్తోంది వదినా. అభివసులు భాస్కర్ అఖిల్ని ఇంటి నుంచి గెంటేస్తే నీకొచ్చిన పీడకలలు నిజమవుతాయి వదినా. అభి అలాంటి పని చేస్తాడంటావా వదినా? డబ్బొదినా, డబ్బు అది ఏ పనైనా చేయిస్తుంది. పైగా అభి నీ కన్న కొడుకు కాదయ్యే. ఆస్తంతా వాడిదే అయిపోయే. రేపు ఏమైనా జరగచ్చు. అలా జరగకూడదు అంటే ఏం చెయ్యాలొదినా? ఏముంది, ఆస్తిని ముగ్గురికి సమానంగా పంచమని అభిని అడగాలి. ఎవరడగాలి? ఇంకెవరు? నువ్వే అడగాలి. నేనా? అభిని ఆస్తి అడగాలా? ఏ, వాణ్ణి చిన్నప్పటి నుంచి సొంత కొడుకులాగా పెంచావు కదా, నీకు ఆ మాత్రం హక్కు అధికారం లేదా? అది కాదొదినా. ఉన్నట్టుండి అభిని ఆస్తి పంచమని అడిగితే ఏమనుకుంటాడోనని. అదే కదా మనకు కావాలి. అదే వదినా, వాడి మనసులో ఏముందో తెలియాలి అంటే ఆస్తి గురించి గుర్తు చేయాలి. అప్పుడే వాడి అసలు రూపం బయటపడుతుంది.
వాడిపై నీకున్నంత ప్రేమ వాడికి నీపై ఉందో లేదో తెలుస్తుంది. అఖిల్ని భాస్కర్ని ఈ ఇంట్లో ఉండనిస్తాడో లేక వీధి పాలు చేస్తాడో అర్థమవుతుంది. ఇంతదాకా వచ్చాక ఇంకా మొహమాటం ఎందుకొదనా? ఒక పక్క కళ్ల ముందు భాస్కరు అఖిలు ఆత్మహత్య చేసుకుని చనిపోయారని పేడకళ్ళు వస్తున్నాయి అంటున్నావు. ఇప్పుడు కూడా నీ మనసు రాయి చేసుకోకపోతే నీ పిల్లలు నిజంగానే చచ్చిపోతారు వదినా. వదినా, లేదు వదినా, అభినే అడుగుతాను, ఇప్పుడే అడుగుతాను. అందరూ రెడీగా ఉన్నారు వదినా. రా వదినా. రా వదినా, రా రా రా. అమ్మా, కూర్చో వదినా, కూర్చో కూర్చో. కూర్చోండి. మీరు కూడా కూర్చోండి అక్క. అసలే కడుపుతో ఉన్నావు, కూర్చోక్క. కూర్చోండి వసు గారు. మేమింటికి తిరిగి వచ్చిన సందర్భంలో నాన్న కూడా ఉంటే బాగుండేదమ్మా. అవునబ్బి, ఈ టైంలో ఆయన ఉండుంటే బాగుండేది. నాకింత భారంగా అనిపించేది కాదు. భారం ఏంటమ్మా? ఏమైంది? ఏముందిరా అభి, ఇన్నాళ్ళు మీ అమ్మా నాన్న మీ ముగ్గురిని సమానంగా చూశారు. ఇప్పుడు నువ్వొకెత్తు, భాస్కరు అఖిలు ఒకెత్తు అయ్యారు. అలా అని ఎవరన్నారు అత్తయ్య? అమ్మా నాన్న దృష్టిలో మేము ముగ్గురం సమానమే. మా దృష్టిలో మీరు ముగ్గురు సమానమే అభి, కానీ లోక దృష్టిలో కాదు. బయటందరికీ నువ్వు వేరు, వాళ్ళు వేరు అని తెలిసిపోయింది. ఎవరేమనుకుంటే ఏంటమ్మా, మేము ముగ్గురం ఒక్కటే. అని నువ్వనుకుంటే సరిపోదురా అభి. రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి సంస్కృతి ఈవెంట్ ని ఒక స్థాయికి తీసుకొచ్చావు. పేరంతా నీకే వచ్చిందిరా. ఇప్పుడు ఎవరు ఏ ఈవెంట్ చేయాలన్నా కూడా నీ దగ్గరికే వస్తారు. భాస్కర్ అఖిలు విడిగా చేయాలంటే వాళ్ళకి పేరు లేదు, డబ్బులు లేవు. ఈ కర్రీ వేసుకోండి బావగారు, మీకోసమే స్పెషల్ గా చేసాం. యాక్చువల్లీ ఈరోజు అన్నీ మాకు ఇష్టమైనవే చేశారు. ఎంతైనా ఈ ఆస్తి అంతా మీదే కదా బావగారు. అందుకని అన్నీ మీ ఇష్ట ప్రకారమే జరగాలని చేశాం. అదేంటి హారిక, ఆస్తులకి వంటలకి సంబంధమే ఉంది. అందరినీ సమానంగా ట్రీట్ చేయండి. అలాగే ఆస్తిని కూడా అందరికీ సమానంగా చేస్తే బావుంటుందబ్బి.
ఆస్తిని బావగారి పేరు మీద అఖిల్ పేరు మీద రాయడం కన్నా వాళ్ళ పిల్లలకి చెందాలని రాయటం మంచిది. మంచి ఆలోచన వసుగారు. ఆస్తి పిల్లల పేరు మీద ఉంటే వాళ్ళ ఫ్యూచర్కి ఎలాంటి ఫియర్ ఉండదు. మాకు 3 కొడుకులు. ఆస్తి కూడా 3 భాగాలు చేసి సమానంగా పంచుకుంటే ఏ గొడవ ఉండదు. ఇంకెప్పుడు ఈ ఇంట్లో గొడవలు రాకూడదత్తయ్య. వచ్చాయంటే ఈసారి బావగారు అందర్నీ ఇంట్లో నుంచి గెంటిస్తారేమో. ఎందుకంటే ఈ ఇల్లు బావగారిదే కదా. మీ నాన్న ఉండుంటే ఈ ఆస్తి పంపకాల గొడవ గురించి మాట్లాడేవాడు. అన్నయ్య ఊళ్ళో లేరు కాబట్టి నువ్వే నిర్ణయం తీసుకుంటే బాగుంటుందబి. వదినా, ఆ చట్నీ కొంచెం అందించండి. తినండి. కడుపు నిండిపోయింది. ఈరోజు వంటలు చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. నాదే కంప్లీట్. చూసావా వదినా, ఆస్తి గురించి ఎత్తగానే అభి నోరెత్తకుండా సైలెంట్గా తినేసి వెళ్ళిపోయాడు. ఇదే ఇన్నాళ్ళు నువ్వు ప్రేమగా పెంచిన నీ పెంపుడు కొడుకు అసలు రూపం. అభికి నిజంగా మా మీద ప్రేముంటే వెంటనే ఆస్తి పంపకాలు చేసేవాడమ్మా. మాకు ఆస్తి పంచివ్వాలని అతనికి లేదమ్మా. అందుకే ఏం చెప్పకుండా సైలెంట్గా వెళ్ళిపోయాడు. బావగారు ఇంతలా మారిపోతారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అత్తయ్య. వెధవ ఆస్తి కోసం ఎన్ని డ్రామాలాడాలా. ఇప్పుడేమంటావు వదినా? ఇంకా అభిని నెత్తిన పెట్టుకుంటావా? నీ ముద్దుల కొడుకే అనుకుంటావా? అమ్మ కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయిందేంట అత్తయ్య. అమ్మకి మన మీద కోపం వచ్చిందా లేక అతని మీద కోపం వచ్చిందా? మీకింకా అర్థం కాలేదేంట్రా? తింటున్న కంచంలో చేయి కడిగేసుకోవడం అంటే తను కనని అభి మీద మమకారం తుంచేసుకోవడమే. మీ అమ్మ మారిపోతోంది.
ఆస్తి కూడా 3 భాగాలు చేసి సమానంగా పంచుకుంటే ఏ గొడవ ఉండదు. వసుగారు, ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదండి. కుంకుమ పువ్వు కలిపిన పాలండి, మీరు బెడ్రూమ్లోనే వదిలేశారు. తీసుకోండి, తాగండి. బన్నీలాగా బాబు అందంగా ఎర్రగా పుట్టాలి. బన్నీకిలాగే తెలివితేటలు రావాలి. మనపై కేరింగ్గా ఉండాలి. తాగండి. ఏవండి, ఇందాక డైనింగ్ దగ్గర మాటలకు మీకేమనిపించలేదా?